రోజుల్లో మానవ సంబంధాలు మసకబారుతున్న వేళ బంధాలను బలపరిచే ఒక అందమైన ఆత్మీయ సమగమం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. పరివారంలోని పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు అందరూ ఏకమై వంట వార్పులు చేసి సహపంక్తి భోజనాలు చేసుకుంటూ ఆప్యాయంగా గడిపారు. మహిళలు ఏకరూప చీరలతో సాంప్రదాయ శోభను ప్రతిబింబించగా వదిన మరదళ్ల గాజులు మార్చుకుని అనుబంధాలను మరింత గాఢం చేసుకున్నారు. నవ్వులు, పాటలు, మాటలు, నృత్యాలు అన్నీ కలగలిపే నిజమైన కుటుంబ సదస్సు వాతావరణం నెలకొంది. భోజనం అనంతరం పెద్దలు, పిల్లలు అందరూ కలిసి చెడుగుడు, సంప్రదాయ ఆటలాడుతూ సందడి చేశారు. తరాలు మారినా, జీవనశైలి వేగం పెరిగినా కుటుంబమిచ్చే మానసిక శాంతి, ప్రేమ, బంధుత్వం ఎవరూ భర్తీ చేయలేరని పాలిపు పరివారం ఈ ప్రకృతి విడిదితో చాటి చెప్పింది. సాంప్రదాయం, ఆధ్యాత్మికత, అనుబంధాలకు నిలువు దర్పణంలా నిలిచిన ఈ ఆత్మీయ కలయిక గ్రామస్తులకు, యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది. कैमरा जोड़ो रे कैमरा जोड़ो ఒక్క నిమిషం ఓపెన్ 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 ఓపెనింగ్ ఓపెనింగ్ ఓపెన్ दिया मतलब
గాలి గలిజే తుండు గండమై తుండు గాలితున్నాయి తీసుకొని రాబో మళ్ళీ అందరం రావాలి ఇక్కడ వస్తలేదు అన్నప్పుడల్లా గుచ్చే పూల బాణాలు గుచ్చే పూల బాణాలు అవి చేరేసి తల పట్టుకో ఓకే ఇక ఒక్కరు గాజులు గిట్లా ఒకళ్ళు గాజులు ఇక ఒక్కరు గాజులు ఒక్కరు గిట్ట నడబెట్టు Right. Bluetooth disconnected.
కడుగొట్టాలు వానే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో చట్టాల మలుకాడ మా సంతకముండాలు వేరులై పారుతున్న జాతులు ఒక్కటి కావాలు ఇవాళ ఓసీ జనరల్ చుట్ట నేను సర్పంచ్ కోడి అనుకుంటున్నా. ఇదే ఓసీ జనరల్ ఉంటే బ్రహ్మాండంగా వీళ్ళందరి మద్దతుతోటి వీళ్ళని విజయవంతం చేసుకుంటాను కోరుకుంటూ వీళ్ళందరూ ఇలానే నాకు ఉంటే ఇదే ఓసీ జనరల్ ఉంటే బ్రహ్మాండంగా వెళ్తాను మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తాను. గ్రామ యొక్క కాలేజ్ పరివారానికి నా యొక్క ధన్యవాదాలు మరియు నమస్కారములు. నేను పడాల మల్లేష్ ఆసపర్తి వాస్తవ్యుని. నేను ఇప్పుడు ప్రస్తుతము నేను విద్యావంతుని ఎంఏ బీఈడీ చదువుకొని ఇక నిజామాబాద్లో చదువు చెప్పి ప్రైవేట్ పాఠశాలలో ఇప్పుడు రాజకీయాల లోపల ఎంపీటీసీ అభ్యర్థిగా ఆసపుత్తూరు గ్రామానికి పోటీ చేస్తున్నా. నన్ను వాళ్ళ పరివారమే కాక గ్రామస్తులందరూ కూడా నాకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ముగిస్తున్నాను. పండుగ సంబరాలు చేస్తున్నాం. కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా ప్రతి సంవత్సరం విధాన్ని హ్యాపీగా ఉండాలని, ఎవరి జీవితంలో సరే బాధలు ఉండకుండా హ్యాపీగా జీవితం గడపాలని కోరుకుంటూ నా తాలూకు వారందరికీ శుభాకాంక్షలు ఈరోజు సందర్భంగా ఈరోజు స్పెషల్ ఏంటిది అంటే మా పాలెపు ఫ్యామిలీ అంతా ఇక్కడ చెట్టు కింద అమ్మవారి దగ్గర కలిసి మేము వనభోజనాల టైపు వచ్చి గాలిలో కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మా తాతయ్యలు, మా నానమ్మలు, అలాగే మా పిన్ని, మా బాబాయ్లు, అలాగే మా వదినలు, మా అన్నలు అందరం కలిసి అట్లాగే మా అక్కలని పుట్టింటికి పిలిపించుకొని మరి ఈ సందర్భాన్ని విజయవంతంగా చేసిన దానికి చాలా సంతోషం. ఇలాగే ప్రతి ఇయర్ మేము ఇలాంటి సెలబ్రేషన్లు చాలా జరుపుకుంటాము. ఇలాగే కలిసిమెలిసి ఉంటాము. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒకరికొకరము మా పాలెపు ఫ్యామిలీ అంతా ఒకరికొకరం చెప్పుకుంటూ బాధలను తీర్చుకుంటూ హ్యాపీగా ఇలానే మా జీవితాలను సాగిపోతాయి.